రైతు ఉద్యమం రెండవ విడత మొదలైనట్టుగా మనకు దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకు రెండో విడత చేస్తూ ఉన్నారు? మొదటి విడత 2020 నవంబర్లో మొదలయ్యి 2021 డిసెంబర్ 9 దాకా జరిగింది. ఇప్పుడు 22, 23 2 సంవత్సరాలు అయిపోయి 24లోకి అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఉద్యమం ఎందుకు చేయాల్సి వచ్చింది? అప్పుడు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో 736 మంది రైతులు చచ్చిపోయారు. అంటే 13 మాసాల కాలం సాగింది, సంవత్సరం అంతా సాగింది. కాబట్టి ఢిల్లీలో ఎండలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు, ఢిల్లీలో చలి ఎట్లా ఉంటుందో మనకు తెలుసు, అట్లాగే ఢిల్లీలో కాలుష్యం ఎట్లా ఉంటుందో మనకు తెలుసు. కాలుష్యానికి, కరోనాకి, తీవ్రమైన వడగాల్పులకి, గడ్డగట్టే చలికి విరవకుండా 13 మాసాల కాలం పాటు ఆందోళన చేసిన తర్వాత ఆనాడు నరేంద్ర మోడీ దిగొచ్చాడు. ఆ మొట్టమొదటి ఉద్యమం 736 మంది ప్రాణాలని బలిగొన్న తర్వాత 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ యొక్క మెడలు వంచి తుంచి ఆయన తీసుకొచ్చినటువంటి 3 నల్ల చట్టాలని తిరిగి వెనక్కి తీసుకునేటట్టుగా చేయగలిగింది ఆనాడి రైతు ఉద్యమం. అది ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ ఉద్యమానికి సంఘీభావంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించాం. బహుశా ఇక్కడ కూర్చున్నటువంటి రైతు నాయకులు, పార్టీ నాయకులు, మనం కూడా ఇక్కడ జిల్లా కేంద్రంలో అనేక మండలాలలో ట్రాక్టర్ల ర్యాలీలు నిర్వహించాం, మోటార్ సైకిళ్ళ ర్యాలీలు నిర్వహించాం, బందులు నిర్వహించాం, కలెక్టరేట్ల ముందు పికెటింగులు నిర్వహించాం. రకరకాల కార్యక్రమాలతోని దేశవ్యాప్తంగా ఆ ఉద్యమానికి, ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ ఉద్యమానికి దేశవ్యాప్త మద్దతు లభించింది. అట్లాగే ఇప్పుడు కూడా మొదలైంది ఉద్యమం. ఫిబ్రవరి 13వ తేదీ నాడు మొదలైంది, సరిగ్గా 12 రోజులు అవుతా ఉంది. ఈ 12 రోజుల్లో కూడా ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రజాతంత్ర అభ్యుదయ శక్తులందరినీ ఆకర్షిస్తూ ఉంది. రైతు రంగంలో ఎస్కేఎం పేరుతోని, ఇతర గ్రూపుల పేరుతోని ఉన్నటువంటి వాళ్ళల్లో ఈ ఉద్యమం మొదలైంది. ఎస్కేఎం కూడా ఇందులో సంపూర్ణమైనటువంటి భాగస్వామి అవుతా ఉన్నది. ప్రభుత్వం ఈ ఉద్యమాల పట్ల ఎట్లా ఉంది? మొదటి విడత ఉద్యమం పట్ల ఎట్లా ఉంది? రెండో విడత ఉద్యమం పట్ల ఎట్లా ఉంది? మొదటి విడత కానీ రెండవ విడత కానీ ఈ 2 పర్యాయాలు రైతులు ఢిల్లీ రావడం కోసం కార్యక్రమం నిర్ణయించుకున్నారు కొన్ని డిమాండ్లతోని. మొదటిసారి 3 నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండు. అది కాక మధ్యలో ఇంకా కొన్ని డిమాండ్లను యాడ్ చేశారు. ఇప్పుడు కొన్ని డిమాండ్లతోని, నేను తర్వాత చెప్తాను ఆ డిమాండ్లు, ఇప్పుడు కూడా కొన్ని డిమాండ్లతోని ఉద్యమాన్ని ప్రారంభించి ఆయా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక సాగుతున్న ఈ ఉద్యమాలని పరిగణలోకి తీసుకోవడం లేదు కాబట్టి చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. ఇప్పుడు కూడా స్థానికంగా కొన్ని ఆందోళనలు చేసిన తర్వాత చలో ఢిల్లీ కార్యక్రమం పెట్టారు. ఈ ఢిల్లీ వచ్చేది మన రైతులే, భారతదేశం రైతులే. పాకిస్తాన్ రైతులో, చైనా రైతులో, బంగ్లాదేశ్ రైతులో కాదు, మన దేశం రైతులు మన దేశ రాజధాని ఢిల్లీకి వస్తూ ఉన్నారు. ఢిల్లీకి వస్తూ ఉంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఈ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది ఈ రైతుల పట్ల? మీరు ఢిల్లీ రావద్దు అని ప్రభుత్వం, వస్తామని రైతులు. ఢిల్లీ బోర్డర్లో ఇందాక రాంబాబు మాట్లాడుతూ చెప్పాడు,
సిక్రీ, దాదరు, ఇంకా ఇతర బోర్డర్లు ఆ పేర్లు చెప్పాడు. ఆ బోర్డర్లలో ఆపు చేశారు. పోయినసారి ఢిల్లీ బోర్డర్లలో ఆపు చేశారు 4 పక్కల 6 ప్రాంతాలలో. ఇప్పుడు అసలు ఢిల్లీ కాదు, ఢిల్లీకి పక్క రాష్ట్రంలో నుంచే రానివ్వడం లేదు. ఇప్పుడు మీకు అందుకనే పంజాబ్, హర్యానా సరిహద్దులుగా ఉన్నటువంటి కనౌరి, అంబరు ఈ పేర్లు వినపడతా ఉన్నాయి. అంబాలా, దబ్వాలి ఈ సరిహద్దుల్లో నుంచి, అంటే పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో నుంచే, పంజాబ్లో నుంచి హర్యానాలోకి రానివ్వడం లేదు, హర్యానాలో ఉన్నటువంటి రైతులను కూడా ఢిల్లీకి రానివ్వడం లేదు, ఆపు చేస్తూ ఉన్నారు. ఈ ఆపు చేసే పద్ధతి ఎట్లా ఉంది? ఈ దేశం రైతులు జై జవాన్ జై కిసాన్ అని చెప్పి, ఇప్పుడు కాదు, లాల్ బహదూర్ శాస్త్రి కాలం నుంచి ఈ దేశంలో ఇప్పుడే మన వాళ్ళు పాట పాడినట్టుగా రైతునంటూ, రాజునంటూ, మీసం ఉంది చూడమంటావు అని చెప్పేసి అని పాట పాడినట్టుగా, రైతు తనకు తాను గౌరవంగా ఉన్నా, రైతుని ప్రభుత్వాలు గౌరవించిన, మాటల్లో అయినా చేతల్లో అయినా మాట్లాడినా, రైతుని రైతుగా చూసినాయి ప్రభుత్వాలు. కానీ ఈ ప్రభుత్వం రైతుని ఎలా చూస్తూ ఉంది? ఈ ప్రభుత్వం రైతును రైతులాగా చూడటం లేదు. ఒకవేళ నువ్వు రైతువే అయితే నువ్వు క్షేత్రంలోనే ఉండాలి, వ్యవసాయ క్షేత్రంలోనే ఉండాలి తప్ప నువ్వు బయటికి రాకూడదు, నువ్వు కోరిక కోరకూడదు, కోరిక కోరినా అది అమలు చేయమని డిమాండ్ చేయకూడదు, డిమాండ్ చేసినా ఆ డిమాండ్ నెరవేర్చాలని చెప్పేసి అని ఉద్యమాల రూపం తీసుకోకూడదు. నువ్వు తీసుకుంటే నిన్ను రైతుగా చూడము. చుట్టలే ఏం చేస్తున్నారు? మీరు అందరూ టీవీల్లో చూసి ఉంటారు. రోడ్డు మీద 10 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతోని రైతులు వచ్చేటటువంటి ప్రాంతంలో గుంటలు తీస్తున్నారు. రోడ్డు మీద అవి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్మించినటువంటి రోడ్లు. ఇప్పుడు సూర్యాపేట టు దేవరపల్లికి మంజూరైనటువంటి రోడ్ల తరహాలో ఉండేటటువంటి రోడ్లు, ఇంకా అంతకంటే ఢిల్లీ వెళ్ళే రోడ్లు కాబట్టి ఇంకొక 2-3 లైన్లు ఎక్కువ ఉండేటటువంటి రోడ్లు. అట్లాగే రోడ్డు మీద ఇనుప శీలలు పాతుతా ఉన్నారు. రైతు ఒకవేళ వాటిని దాటుకొని పోవాలి అంటే ఆ ఇనుప శీలలను దాటుకొని పోవాలి. వాటి మీద నుంచి రక్తపు చారలు, మడుగులు కడతా ఉన్న, దారాలు కడతా ఉన్న వాటిల్లో నుంచి వెళ్ళాలి. అట్లాగే ఇప్పుడు మనం ఢిల్లీ సరిహద్దు, హర్యానా సరిహద్దు అని చెప్పేసి అని, హర్యానా పంజాబ్ సరిహద్దు అని చెప్పుకున్నాం. మనం ఢిల్లీకి పక్కనే ఉన్న పంజాబులో ఉన్నటువంటి వాఘా బోర్డర్కి వెళ్తే పాకిస్తాన్కి మనకి మధ్యన ఆ బోర్డర్లో అటువాళ్ళు ఇటు ఇటువాళ్ళు అటు వెళ్లకుండా నిర్మించినటువంటి ఇనుప కంచె ఎలా ఉంటుందో, ఈ దేశం రైతులు ఈ దేశ రాజధానికి రాకుండా పాకిస్తాను, భారత్ల మధ్య నిర్మించినటువంటి ఇనుప కంచెలు, గోడలు ఎట్లా ఉన్నాయో అట్లాంటి ఇనుప కంచెల్ని, తీగల్ని మొత్తంగా చుట్టేసి పెద్ద ఎత్తున ఎత్తైనటువంటి దిమ్మెలు ఏర్పాటు చేసి ఆ దిమ్మెలకు వాటిని కట్టి నిరోధించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాటర్ క్యానన్లు అప్పుడు ప్రయోగించారు, ఇప్పుడు ప్రయోగిస్తున్నారు. టియర్ గ్యాస్ అప్పుడు ప్రయోగించారు, ఇప్పుడు ప్రయోగిస్తూ ఉన్నారు. కానీ అప్పటికి ఇప్పటికీ ఒక తేడా ఉంది. ఎంత దారుణంగా అంటే, ఇప్పుడు చేసే పనులు ఈ ప్రభుత్వం చేసేది, ఇప్పుడు ఉపయోగించేది మనకి ఒక మనిషి వినగలిగేటటువంటి శక్తి 0 నుంచి 120 డెసిబిల్స్ ఉంటుంది. అంటే హియరింగ్ క్యానన్స్ అని ఇప్పుడు తీసుకొని వస్తూ ఉన్నారు. 400 నుంచి 500 డెసిబుల్స్ శబ్దం వచ్చేటటువంటి క్యానన్లను ప్రయోగిస్తూ ఉన్నారు. అంటే నువ్వు ఆ శబ్దానికి మనిషి అసలు ఆ సరిహద్దుల్లోనే ఉండలేకుండా పారిపోవాలి. వేటాడుతూ ఉన్నారు ఆ క్యానన్లను ప్రయోగించి. ఇది ఇంతకు ముందు లేదు, ఇప్పుడు కొత్తగా. మొట్టమొదటిసారి భారతదేశంలో ఇజ్రాయెల్ నుంచి తీసుకొని వచ్చి ఆ హియరింగ్ క్యానన్లని ఈ కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశ రైతాంగం మీద ప్రయోగిస్తూ ఉంది. ఈ హియరింగ్ క్యానన్లు దేశంలో మొట్టమొదటిసారి.
ఇంత మటుకు పాకిస్తాన్లో నుంచి చొరబాటుదారులు ప్రవేశిస్తూ ఉన్నా వీళ్ళు చెప్పుకుంటున్నట్టు చైనా భారత్ మధ్యన చొరబాట్లు జరిగేటటువంటి సందర్భంలో ఎక్కడా వీటిని ప్రయోగించలే, రైతాంగం మీద ప్రయోగిస్తూ ఉన్నారు. అట్లాగే కాశ్మీర్ ప్రజలపైన ప్రయోగించినటువంటి పెల్లెట్లు ఇక్కడ ప్రయోగిస్తూ ఉన్నారు. ఇప్పుడు 5 గుండాగి చనిపోవడము, ఒకళ్ళు కాల్పుల్లో చనిపోవడంతో పాటు వందల సంఖ్యలో బుల్లెట్ గాయాలు, పెల్లెట్ గాయాలు కావడంతో కళ్ళు కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది రైతాంగానికి. ప్రొక్లైన్లు, జేసీబీలు, ఎక్స్కేవేటర్లు వీటన్నిటినీ ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది తన ప్రజల మీద, అట్లాగే ఈ దేశానికి తాము గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఉత్పత్తి రంగంలో కరోనా సమయంలో ఇతర సమయాల్లో తమదైనటువంటి వాటాని పోషిస్తూ వాటాని అందిస్తూ 100కి 60 మంది ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులపైన ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ ఇది. ఏమిటి రైతులు కోరింది? ఎందుకు రైతులపైన ప్రభుత్వం ఇంత దారుణమైనటువంటి స్థితికి పాల్పడుతూ ఉంది? రైతులు కోరేది ఏమిటి? ఒక 6 డిమాండ్లు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఉద్యమం దేశం ముందు, ప్రభుత్వం ముందు పెట్టింది ఒక 6 డిమాండ్లు పెట్టింది. ఇందులో మొట్టమొదటి డిమాండ్ ఏమిటి అంటే ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, C2 ప్లస్ 50% అమలు చేయాలి అని. దీని వివరణ నేను తర్వాత చెప్తా. ఇదంతా కొంత గందరగోళంగా ఉంటుంది. C2 ఏంటి, A2 ఏంటి, FL ఏంటి, ఇది కొంత గందరగోళంగా ఉంటుంది. నేను తర్వాత దీన్ని పూర్తిగా వివరిస్తాను. డిమాండ్ మాత్రం ఇది, C2 ప్లస్ 50 దీన్ని అమలు చేయాలి, 50% అమలు చేయాలి అనేది. రెండవ డిమాండ్ ఏమిటి అనంటే నరేంద్ర మోడీ చేసినటువంటి వాగ్దానం 2014 కంటే ముందు ఈ దేశంలో ఉన్నటువంటి రైతులందరికీ రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పాడు. ఈ కంప్లీట్ మొత్తంగా ఈ రుణం మాఫీ చేయాలి. మూడవ డిమాండ్ ఏమిటి? విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దు, స్మార్ట్ మీటర్లని పెట్టవద్దు. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. ఇవి పెట్టొద్దు, అది ప్రైవేటు వాళ్ళ ప్రయోజనం కోసమే చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న వాటిని కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని చూస్తున్నారు. ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థలను స్థాపించడం కోసం ఎప్పుడు అనుమతి ఇచ్చారు, వాళ్ళు స్థాపిస్తూ ఉన్నారు, దాన్ని కొంటా ఉన్నారు. అది చాలదన్నట్టు మొత్తం రంగాన్ని వాళ్ళకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అది చేయొద్దు అనేది మూడో డిమాండ్. నాలుగో డిమాండు ఇందాక రాంబాబు చెప్పినట్టుగా మొదటి విడత రైతు ఉద్యమం నిర్వహించేటప్పుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీలో ఆనాడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి అజయ్ మిశ్రా అనేవాడు అక్కడికి వస్తూ ఉంటే, బాబు నువ్వు వస్తున్నావు, ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం లేదు మీ ప్రభుత్వం, మేము 10 మాసాల కాలం నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నాం, అందువల్ల వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆయన దిగే హెలికాప్టరు ఆ హెలిప్యాడ్ చుట్టూ నల్ల జెండాలు పట్టుకొని నిరసన ప్రదర్శన చేసి ఆయన వచ్చాడు, దిగాడు. ఆయన దిగే సమయంలో ఇంకా దగ్గరికి రైతులు చొచ్చుకొని పోయే పరిస్థితి వస్తే అదే హెలికాప్టర్లో వెళ్ళిపోయాడు. అతనికి బాగా కోపం వచ్చింది. పోతా ఆ హెలికాప్టర్లో కూర్చొని వాళ్ళకి చెప్పాడు, ఎవడెవడైతే దీనికి నాయకత్వం వహించాడో వాడి సంగతల్లా చూడాలి, వాడు ఇక్కడి నుంచి బయటికి పోకూడదు అని చెప్పాడు. వాడి కొడుకే ఒక జీపు తీసుకొని హెలికాప్టర్ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నటువంటి రైతుల మీద నుంచి ట్రాక్టర్లు జీప్ తొక్కించుకొని వెళ్ళిపోయాడు. 4 రైతులు, ఒక రిపోర్టరు, 5 చనిపోయారు. తర్వాత ఇంకొక 3 చనిపోయారు, 8 మంది చనిపోయారు. ఈ కుట్రకి ప్రధాన కారణమైనటువంటి అజయ్ మిశ్రాని కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలి, ప్రాసిక్యూట్ చేయాలి, 420B కేసు పెట్టి, కుట్ర కేసు పెట్టి చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఒక డిమాండ్. తర్వాత 6 కాలం కష్టపడి ఈ దేశంలో ఉన్నటువంటి 142 కోట్ల మంది ప్రజానీకానికి ఆహారాన్ని అందించి ఈ దేశం ఆర్థిక స్వావలంబన సాధించేటటువంటి దిశగా నడవడానికి కారణమైనటువంటి రైతులు వయసు ఉడిగిన తర్వాత వ్యవసాయం చేసినటువంటి రైతులు, ఇప్పుడు రైతుల్లో చాలా కేటగిరీలు వచ్చిన వ్యవసాయం చేసే రైతులు. ఇంతకుముందు ఏమన్నా ఉంటే భూస్వాములు, ధనిక రైతులు, మధ్యతరగతి రైతులు, పేద రైతులు ఇట్లా చెప్పుకునే వాళ్ళం. ఇప్పుడు వ్యవసాయం చేసే రైతులు, చేయకుండా ఉండే రైతులు, కౌలుకి ఇచ్చారు, ఇట్లాంటి రకరకాలు ఉన్నాయి. వ్యవసాయం చేసిన రైతులు, వేరే ఆధారం లేనటువంటి వాళ్ళు,
సరిపోయినంత ఆదాయం లేనటువంటి వాళ్ళకి రైతులకి కనీసం నెలకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అనేది ఒక డిమాండ్. ఇది 5వ డిమాండ్. 6వ డిమాండ్ ఏమిటి అనంటే 2013 భూసేకరణ చట్టం LARR, ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్ట్ 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొని వచ్చింది. 14లో వీళ్ళు వచ్చిన తర్వాత రద్దు చేసే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా రైతాంగం, రైతు సంఘాలు, పార్టీలు అన్ని ఆందోళనలు చేసినాయి. ఇక మేము కాదు, ఇది రాష్ట్రాల ఇష్టమైతే అమలు చేస్తే లేకపోతే లేదని రాష్ట్రాలకు అప్పచెప్పారు. ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా ఈ LARR చట్టాన్ని అమలు చేయడం లేదు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఈ చట్టాన్ని అమలు చేయాలి అని ఈ 6 డిమాండ్ల మీద ఇవాళ రైతులు ఉద్యమం చేస్తూ ఉన్నారు. ఈ 6 డిమాండ్లలో 6 డిమాండ్లు ఉన్నా ఇప్పుడు దేశంలో చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి రైతులకి మధ్యన ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు వచ్చింది MSP సొల్యూషన్ నేపథ్యంలో CACP, కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైస్, CACP అనే సంస్థని ఏర్పాటు చేసింది. తెలుగులో చెప్పాలి అంటే అది ధరల నిర్ణాయక సంఘం. పంటలకి ఎంత ధర ఉండాలి, ఏ పంటకి ఎంత ధర ఉండాలి అని నిర్ణయించేటటువంటి సంఘం. 1967లో ఏర్పాటు చేశారు దీన్ని. అందులో 5 సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్ ఉంటాడు, సెక్రటరీ ఉంటాడు, 3 సభ్యులు ఉంటారు. వీళ్ళు ధర నిర్ణయిస్తారు. వీళ్ళు ధర ఎట్లా నిర్ణయిస్తారు? వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరము మార్చి, ఏప్రిల్ ఈ 2 మాసాల కాలంలో ఆయా రాష్ట్రాల్లో పంట పండించడం కోసం ఎంత పెట్టుబడి అవుతా ఉంది, పంటకి పెట్టిన పెట్టుబడి వస్తూ ఉందా, రావడం లేదా, పంటకి పెట్టిన పెట్టుబడి రావాలి అని అంటే పండించిన పంట అది బస్తా అయితే బస్తా, క్వింటా అయితే క్వింటా, ఎంత ధర ఉంటే ఈ రైతుకు గిట్టుబాటు అవుతుంది అని రాష్ట్రాలు ఉత్పత్తి ధరని నిర్ణయించి కేంద్రానికి తెలియజేస్తాయి. కేంద్రం వీటన్నిటినీ సరాసరి చేసి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వీటన్నిటి దగ్గర నుంచి పంటలకి వచ్చేటటువంటి ధరలని, ఉత్పత్తిని సరాసరి చేసి ఒక్కొక్క క్వింటాకి ఎంత ఉండాలా అనేది నిర్ణయం చేస్తుంది. పంచాయతీ అంతా ఇక్కడే ఉంది. నువ్వు ధర నిర్ణయించి పంపించమని చెప్పేసి అని చెప్తా ఉంది. ఆ చెప్పేటప్పుడు ఏం చెప్తా ఉంది? ఇప్పుడు కూడా ప్రభుత్వంతో జరిగేటటువంటి చర్చల్లో ముఖ్యమైనటువంటి అంశంగా ఇది రావడానికి కారణం ఏమిటి అని అంటే, మీరు ధర నిర్ణయించండి అని చెప్పి ఎట్లా నిర్ణయించాలో కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఇప్పుడు ఇందాక రాంబాబు చెప్పాడు C2 + 50% అని చెప్పి. కేంద్ర ప్రభుత్వం ఏమంటా ఉంది? అసలు నేను ఆ C2 అనే దాన్నే పరిగణలోకి తీసుకోను అంటా ఉంది. నేను A2 FLA పరిగణలోకి తీసుకుంటా అంటా ఉంది. A2 అంటే ఏంటి? యాక్చువల్ అగ్రికల్చరల్ ఎక్స్పెండిచర్. A2 అంటే నువ్వు ఎంతైతే ఖర్చు పెడతావో, వాస్తవంగా క్యాష్ రూపంలో కానీ కైండ్ రూపంలో కానీ ఎంతైతే ఖర్చు పెడతావో ఆ ఖర్చు పెట్టేటటువంటి దాన్ని లెక్క వేయడాన్నే A2 అని చెప్పని అంటారు. అంటే ఒక రైతు పంట పండించాలంటే యంత్ర పరికరాలు వినియోగించాలి, ట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలి దుక్కి దున్నడానికి, అట్లాగే విత్తనాలకు డబ్బులు చెల్లించాలి, ఫెర్టిలైజర్కి డబ్బులు చెల్లించాలి, క్రిమిసంహారక మందులకి డబ్బులు చెల్లించాలి. ఇట్లా డబ్బులు చెల్లించి తీసుకునేది. విత్తనాలు తనవైనా కొన్నవైనా ఏవైనా వీటన్నిటికీ కూడా వాస్తవ ధర ఎంత ఉంటుందో ఆ ధర ప్రకారం ఇవ్వాలి అని చెప్పేది నిర్ణయం. దాన్ని A2 అని చెప్పేసి అని అంటారు. A2 కాకుండా రెండవది FL అంటే ఫ్యామిలీ లేబర్. ఒక రైతు, ఈ దేశంలో ఎక్కువ మంది రైతులు తమ పొలంలో తాము శ్రమ చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత బయట వాళ్ళని పెట్టుకునే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని కంపేర్ చేస్తే తమ శ్రమ తాము చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఇక మిగిలిన ఈ కౌళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇతరులు మిగిలినటువంటి భాగాలు వేరుగా ఉంటాయి. కుటుంబ శ్రమని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని ఆనాడు ప్రాతినిధ్యం వహించినటువంటి రైతు సంఘాలు కోరినాయి. ఇప్పుడు దాన్ని తీసుకుంటున్నారు. ఒకటి A2, 2 FL అంటే ఫ్యామిలీ లేబర్, కుటుంబ శ్రమ.
దాంతోపాటు బయట నుంచి శ్రమ చేయడం కోసం పెట్టుకున్నటువంటి కూలీలకి ఇచ్చేటటువంటి ఖర్చు దీన్ని కూడా కలుపుతూ దానికి 50% యాడ్ చేసి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతు సంఘాలు కోరేది ఏమిటి అని అంటే అది మాత్రమే కాదు, C2 కలపాలి. C2 అంటే కాంప్రహెన్సివ్ కాస్ట్. అంటే నువ్వు మొత్తం వ్యవసాయాన్ని ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు అంతా పరిగణలోకి తీసుకోవాలి అంటే నేను భూమిని కౌలుకు తీసుకుంటాను, నువ్వు వ్యవసాయ ఉత్పత్తిలో దానికి కలపాలి. అట్లాగే నేను పెట్టుబడి తీసుకొస్తాను, పెట్టుబడి ఈ దేశంలో రకరకాల రూపాలలో రైతు దగ్గరికి వస్తూ ఉంది. ₹2 వడ్డీకి వస్తూ ఉంది, ₹1.5 వడ్డీకి వస్తూ ఉంది, ₹3 వడ్డీకి వస్తూ ఉంది, ₹6 వడ్డీకి వస్తూ ఉంది, రకరకాల రూపాల్లో వస్తూ ఉంది. నువ్వు చట్టబద్ధమైనటువంటి వడ్డీ అయినా పెట్టుబడికి నువ్వు కలపాలి కదా. పోనీ అసలు నువ్వు కోఆపరేటివ్స్ ద్వారానో కమర్షియల్ బ్యాంక్స్ ద్వారానో ఎంతైతే వడ్డీకి నువ్వు ఇస్తున్నావు ఆ వడ్డీ అయినా కలపాలి కదా. అందుకనే పెట్టుబడికి అయ్యేటటువంటి వడ్డీని కలపాలి, భూమికి ఇచ్చే కౌలుని కలపాలి, ఆ పైన ఉన్న A2ని కలపాలి, FLని కలపాలి. ఈ 4టిని కలపడమే కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి ధర నిర్ణయించేటటువంటి పద్ధతి. దానికి 50% కలపాలి అని చెప్పేసి రైతు సంఘాలు చెప్తా ఉన్నాయి. రైతు సంఘాలే చెప్తున్నాయా? ఇంతకుముందు ఎవరు చెప్పలేదా? మనందరికీ తెలుసు, మొన్ననే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు భారతరత్న? వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి ఇచ్చారు. ఆయన హరిత విప్లవ పితామహుడు. అట్లాగే ఈ దేశంలో వ్యవసాయం ఏమిటి, ఎందుకు కునారెళ్ళిపోతూ ఉంది, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి? 1990 తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చినప్పుడు వాటి నేపథ్యంలో 2004 వరకు 90 నుంచి 2004 వరకు చూస్తే అప్పటికి 2,94,000 మంది రైతులు చచ్చిపోయారు. ఈ ఆత్మహత్యల్ని ఆపేది ఎట్లా, ఈ వ్యవసాయాన్ని రక్షించేది ఎట్లా, దీనికోసం మీ సలహాలు ఇవ్వండి అని చెప్పేసి స్వామినాథన్ చైర్మన్గా ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. దాని పేరే ఫార్మర్స్ కమిషన్. వాడుక భాషలో అది స్వామినాథన్ కమిషన్ అయిపోయింది. ఆయన కొన్ని సిఫార్సులు చేశాడు, చాలా సిఫార్సులు చేశాడు ఆయన. ఆ చేసినటువంటి దాంట్లో ముఖ్యమైనటువంటి సిఫార్సు ఏమిటి అనంటే MSP కనీస మద్దతు ధర C2+50 కలిపి నిర్ణయించడము అనేటటువంటిది ముఖ్యమైన అంశము అని ఆయన సిఫారసు చేశాడు. చేస్తే ఆయన్ని నీతి ఆయోగ్ సభ్యుడు, ఆయన బతికుండగా 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన తర్వాత నీతి ఆయోగ్ సమావేశానికి ఆయన ఆహ్వానించి స్వామినాథన్ని రమేష్ గులాటి అని నీతి ఆయోగ్ సభ్యుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు. స్వామినాథన్ గారు ఏంటి అసలు మీరు వేరే అనేక ఉత్పత్తులకు లేనటువంటి పద్ధతుల్లో వ్యవసాయ ఉత్పత్తులకి 50% ధర ఎందుకు ఇవ్వాలి, అదనంగా పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ఎందుకు ఇవ్వాలి? ముందు నిన్ను అడుగుతా ఉన్నా, నువ్వు ధర నిర్ణయించేది దేనికి అంటే గులాటి అన్నాడు, పంటకి అన్నాడు. ఇప్పుడు మనం ధర నిర్ణయించేది పండిన పంటకి ధర నిర్ణయిస్తూ ఉన్నాం. కానీ పంట ఎట్లా పండుతూ ఉంది? ఇప్పుడు నువ్వు తీసుకున్న A2 కానీ FL కానీ C2 కానీ ఈ మూడిటితోనే పంట పండడలే. ఒక రైతు తన భూమిని చక్కగా చదును చేయొచ్చు, దుక్కి దున్నొచ్చు, చదును చేయొచ్చు, మంచి విత్తనం వేయొచ్చు. ఆ పైన A2ని కలపాలి, FLని కలపాలి. ఈ 4టిని కలపడమే కాంప్రహెన్సివ్ సమగ్రమైనటువంటి ధర నిర్ణయించేటటువంటి పద్ధతి. దానికి 50% కలపాలి అని చెప్పేసి రైతు సంఘాలు చెప్తారు. రైతు సంఘాలే చెప్తున్నాయా? ఇంతకుముందు ఎవరు చెప్పలేదా? మనందరికీ తెలుసు, మొన్ననే నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వామినాథన్ గారికి భారతరత్న ఇచ్చింది. ఎందుకు ఇచ్చారు భారతరత్న? వ్యవసాయ రంగంలో ఆయన చేసిన కృషికి ఇచ్చారు. ఆయన హరిత విప్లవ పితామహుడు. అట్లాగే ఈ దేశంలో వ్యవసాయం ఎందుకు పునరాలిపోతా ఉంది, ఎందుకు ఆత్మహత్యలు జరుగుతా
చేయొచ్చు. ఎరువులు క్రిమిసంహారక మందులు కూడా మంచివే, మంచి కంపెనీలవే, ఐఎస్ఐ స్టాండర్డ్స్తో ఉన్నటువంటి వాటినే కొట్టవచ్చు. ఎక్కడ తీసిపోకుండా శారీరక శ్రమ చేయవచ్చు, పొలంలో శ్రమ చేయవచ్చు, కూలీలను పెట్టవచ్చు, కలుపు తీయవచ్చు. కానీ పంట వస్తుందా? ఎంత చేసిన తర్వాత కూడా పంట వస్తుందని గ్యారంటీ ఇస్తావా? ప్రాజెక్టులు ఉంటాయి, నీళ్లు రావు. ఇప్పుడు ఎన్ఎస్పి సాగర్ ఆయకట్టు కింద పాలేరు, మన జిల్లాలో పాలేరు పాతకాలం కింద 6,600 ఎకరాల్లో పంట వేసి ఉంది, నీళ్లు లేవు. సాగర్ ఆయకట్టు ఉంది, సాగర్ ప్రాజెక్టు ఉంది, పాలేరు ప్రాజెక్టు, పాలేరు పాతకాలం నిజాం కాలంలో తీసినటువంటి కాలం ఉంది, కానీ నీళ్లు లేవు, పంటలు ఎండిపోతూ ఉన్నాయి. రెండవది అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. పంట ఏపుగా పెరిగి చేతికొచ్చిన తర్వాత కోత కోసి కుప్పలేసిన తర్వాత వర్షాలు వచ్చి దెబ్బతినిపోయిన పంటలు ఎన్ని చూస్తూ ఉన్నాం మనం. మన దగ్గర కూడా మనం చూస్తే అర్థమవుద్ది. మనం కొన్ని సందర్భాల్లో ఉద్యమాలు చేసేటప్పుడు అనావృష్టి సందర్భంలో రైతులను ఆదుకోవాలని ఉద్యమం చేస్తాం, అతివృష్టి సందర్భంలో రైతులను ఆదుకోవాలని ఉద్యమం చేస్తాం. ఇక్కడ ఒక జరిగినటువంటి ఒక చిన్న సంఘటన చెప్తాను. ఒక సందర్భంలో బాగా వర్షాలు వచ్చినాయి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు, అప్పుడు వాళ్ళ ప్రభుత్వం పోయింది, ఆయన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు. అందరం కలిసి రోడ్డు మీద కూర్చున్నాం మయూరి సెంటర్లో. చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు కూడా పాల్గొని ఉన్నారు. పాల్గొన్న తర్వాత మనం పాటలు పాడడానికి పిలుస్తాం కదా, పిలిస్తే మనవాడో సిపిఐ, అది ఉమ్మడిగా చేస్తున్నాం, మనవాడో మరి సిపిఐ ప్రజానాట్య మండలి, సరిగ్గా గుర్తులేదు. అందరం కూర్చొని మేము చేసే ఉద్యమం ఏమో తీవ్రమైన వరదలు వచ్చినాయి, పంటకు పరిహారం రావడం లేదు, పరిహారం ఇవ్వాలని ఆందోళన చేస్తున్నాం. మనవాడు కళాకారుడు వచ్చి పాట పాడుతూ ముందు 2-3 పాటలు బాగానే పాడి తర్వాత ఒక పాట మొదలుపెట్టాడు. వానమ్మ వానమ్మ వానమ్మో ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ అని మొదలుపెట్టి పాడుతున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు గారు పక్కనుండి, వారిని ఏం గోలా మీది, వచ్చిందే వరదలు వచ్చి మనం వరదలు తగ్గాలని చెప్పేసి ఆందోళన మొదలుపెట్టి చేస్తూ ఉంటే మీ వాడు తగులుకొని వానమ్మ వానమ్మ ఇంకొకసారి ఇంకా చాలేదా మనకి, ఇంకా ఎక్కువ వచ్చిపోవాలనా అని చెప్పేసి. అంటే మనవాడికి వాన రానప్పుడు చేసిన ఉద్యమంలో పాడిన పాట గుర్తుంది. అంటే అనావృష్టి వచ్చినప్పుడు చేసిన ఉద్యమం సందర్భంలో పాడిన పాట ఏదైతే ఉందో అది అతివృష్టి సందర్భంలో, సరే సందర్భం వేరే. ఇక్కడ చెప్పే అంశం ఏమిటి అంటే, స్వామినాథన్ గులాటీకి చెప్పింది ఏంటంటే, నువ్వు ఈ పనులు చేసినంత మాత్రాన్ని సరిపోదు, అతివృష్టి ఉంటుంది, అనావృష్టి ఉంటుంది. ప్రాజెక్టులు కట్టగానే సరిపోదు, దాంట్లోకి నీళ్లు రావాలంటే ప్రకృతి సహకరించాలి. మరొక అంశం ఏమిటి అని అంటే, తెగుళ్ళు, చీడలు, పీడలు నువ్వు ఎన్ని చేసినా వస్తాయి. ఇప్పుడు మనం చూస్తే ఖమ్మం జిల్లాలో మిర్చి వేస్తే అసలు రైతు ఇది కొడితే తగ్గుద్ది, ఇది కొడితే తగ్గదని లేదు. ఇక్కడ మందా, గుంటూరులో మందా, విజయవాడలో మందా, లేదు కిరసనాయిలు కొడితేనా, డీజిల్ కొడితేనా, రకరకాలు నువ్వు ఏది కొడితే ఈ పురుగు ఆగుద్ది, ఈ తెగులు ఆగుద్ది అని రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత తన చేతులతోని రైతు మిర్చి పీకేస్తూ ఉన్నాడు, మొక్కజొన్న వేస్తూ ఉన్నాడు. ఇప్పుడు స్టిల్ ఖమ్మం జిల్లాలో ఈ సంవత్సరం జరుగుతూ ఉంది. ఇదే స్వామినాథన్ అన్నాడు. మరొకటి ఉంది ముఖ్యమైన అంశం, పంట చేతికొచ్చిన తర్వాత మీరు ఇప్పుడు పంజాబ్ కానీ, హర్యానా కానీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్ కానీ ఇటు చూస్తే జనవరి నెల వస్తే జంగిల్ జనవరి అని అంటారు. జంగిల్ జనవరి ఏంటి? పంట ఏపుగా పెరుగుద్ది, అడవి జంతువులు వచ్చేస్తాయి. నేను రైతు సంఘం అధ్యక్షుడు అయిన తర్వాత ఒక 20 మండల మహాసభలకు వెళ్ళా వివిధ జిల్లాలలో. మండల మహాసభలప్పుడు వాళ్ళని రైతాంగం మీ మండలంలో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటి మీరు చెప్పండి అని వాళ్ళతోని చర్చల సందర్భంలో మాట్లాడిచ్చేటప్పుడు అడిగా. వాళ్ళు చెప్పిన మా ప్రధానమైన సమస్య కోతుల సమస్య, ఒక తీవ్రమైన సమస్య. కోతులు పొలంలో ఉండనీయటం లేదు, ఇంట్లో ఉండనీయటం లేదు, పెళ్ళిళ్ళు అయితే పోనీయటం లేదు, సావులు అయితే పోనీయటం లేదు. ఎక్కడికి పిల్లల చదువులకి ఒక రోజు కేటాయించి పోవాలన్నా, కాలేజీలకు దగ్గరికి పోవాలన్నా పోయేటట్టుగా లేదు. కోతులు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి అని చెప్పి
ఇదే చెప్పాడు స్వామినాథన్. జంతువుల సమస్య ఉంది, ఏనుగులు వస్తున్నాయి పంట పొలాల్లోకి, అడవి దున్నలు వస్తూ ఉన్నాయి, అడవి పందులు వస్తూ ఉన్నాయి, పక్షులు వస్తూ ఉన్నాయి. మనం జొన్న పంటకి ఒడిసెలు వేసుకొని ఇసిరేవాళ్ళు కదా, జొన్న చేను కాపలా కాస్తే. ఇప్పుడు జొన్నలు కూడా ఉన్నాయి, 23 పంటల దాంట్లో జొన్నలు కూడా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించే దాంట్లో ఇవి కూడా ఉన్నాయి. అందువల్ల నీకు పంట వచ్చిన తర్వాత నువ్వు ధర నిర్ణయించేటప్పుడు పంట కోల్పోతున్నటువంటి సందర్భాన్ని పరిగణలోకి తీసుకోకుండా నువ్వు ఎట్లా నిర్ణయిస్తారండి? ఏం ప్రాతిపదికండి దీనికి? భూమికి ఎట్లా ధర ఉండాలని అంటారండి అని చెప్పేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఎకానమిస్ట్వి. పెట్టుబడిదారుడు ఒక భూమిని కొని పరిశ్రమ పెట్టేటప్పుడు ఆ భూమికి పెట్టిన పెట్టుబడిని పరిగణలోకి తీసుకొని ఉత్పత్తి ధరను నిర్ణయిస్తాడా? లేదు, నేను భూమి కదా, దాని మీద నాకేం వస్తుంది, నా భూమి నాకేముంటుంది కదా, నేను ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అంటాడా? ఆ ఉత్పత్తి ధరను అంగీకరిస్తావు, ఈ ఉత్పత్తి ధరనేమో అంగీకరించవా? ఏమయ్యా నువ్వు మాట్లాడుతూ ఉన్నది అని చెప్పేసి అన్నాడు స్వామినాథన్. ఈ 2 అంశాలతో పాటు 3వ అంశం చెప్పాడు. ఏమిటి అంటే, అతి ముఖ్యమైనది ఉందయ్యా, నువ్వు కానీ నేను కానీ ఈ దేశంలో హృదయం ఉన్నటువంటి మనిషి ఎవడైనా, మానవత్వం ఉన్నటువంటి వాడు ఎవడైనా ఎప్పటికో వద్దు 90 నుంచి 2004 వరకు ప్రతి అరగంటకి ఒక రైతు ఈ దేశంలో ఆత్మహత్య చేసుకుంటా ఉన్నాడు. 2,94,000 మంది చచ్చిపోయారు. అసలు ప్రాతిపదిక ఇది. నువ్వు ఇవాళ రైతుకి వ్యవసాయం చేస్తే నేను చచ్చిపోను, రైతు భార్యకి మా కుటుంబం వ్యవసాయం చేస్తే మా ఆయన చచ్చిపోడు, నా భర్తకి ఏం కాదు ఈ వ్యవసాయం చేయడం వల్ల, ఈ భరోసా కల్పించాలి. ఇది లేనటువంటి, ఈ భరోసా లేనటువంటి కమిషను, నా కమిషన్ ఏం కమిషను? నీ నీతి ఆయోగ్లో ఏమి నీతి? రైతులకు అన్యాయం చేసే నీతి ఏమి నీతి ఇది అని ప్రశ్నించాడు స్వామినాథన్. అట్లా ప్రశ్నించి ఇది ఉండాలి అని చెప్తే ఆయనకి భారతరత్న ఇచ్చారు. కానీ భారతరత్న రావడానికి కారణమైన సిఫార్సులు చేసినటువంటి వాటిని మాత్రం తిరస్కరిస్తూ ఉన్నారు. ఇవాళ భారతరత్న పేరుతో ఆయన్ని గౌరవిస్తూ ఉన్నారా? రైతుల పైన కాల్పులు జరిపి ఆయన్ని అవమానిస్తూ ఉన్నారా ఈ కేంద్ర ప్రభుత్వం అనేది మనం ఆలోచించాలి. స్వామినాథన్ కుమార్తె మధురా స్వామినాథన్ ఆమె చెప్పింది, ఇది మా నాన్నని అవమానించడమే మాకు భారతరత్న ఇవ్వడం కాదు. మీరు రైతుల్ని ఈ రకంగా వేధిస్తున్నారు అనంటే, మా నాన్నని గౌరవిస్తున్నామని చెప్తున్నారంటే ఇది మాకు గౌరవం కాదు. మా నాన్న అవమానించడం, మా నాన్న ఆలోచనల మీద మీరు దాడి చేయడం. ఎక్కడ మీరు మా నాన్న ఆలోచనలకి గౌరవం ఇస్తూ ఉన్నారు? గౌరవించడం లేదు. పైపెచ్చు దానికి భిన్నమైనటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. అదే కాదు, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్లో ముఖ్యమైనటువంటి సిఫార్సులు ఏమిటి అని చెప్పేసి అంటే ఆయన కొన్ని సిఫార్సులు చెప్పాడు. ఒకటి, భూ సంస్కరణలు అమలు చేయాలి. మిగులు భూములు, వేస్ట్ ల్యాండ్స్ తీసి భూమి లేనటువంటి వాళ్ళు 12% మంది భూమి లేని పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భూమిని పంచిపెట్టాలి. రెండవది, వ్యవసాయ భూమిని కానీ అటవీ భూమిని కానీ కార్పొరేట్లకు అసలు ఇవ్వద్దు. వ్యవసాయ భూమిని కానీ అటవీ భూమిని కానీ కార్పొరేట్లకు ఇవ్వద్దు అని చెప్పేసి అని. చూడటానికి ఏముంటుంది, ఎక్కడిస్తున్నామండి కార్పొరేట్లకి మేము భూమి అని అంటారు. మీరు సరిగ్గా సూర్యాపేట రోడ్డుకి తిరగండి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు, ఒక డిస్ప్లే వస్తుంది పైన, ఏమని, యు ఆర్ ఎంటర్డ్ ఇన్ అదానీ రోడ్ అని వస్తుంది. అదానీ రోడ్లోకి మీరు ప్రవేశించారు అని వస్తుంది. పదం సరిగ్గా కరెక్ట్గా నాకు తెలియదు, గుర్తులేదు, ఇంగ్లీష్లో దాన్ని ఇచ్చేసింది. అదానీ రోడ్ అట. ఆ భూమి ఎవరిది? ఇప్పుడు కోదాడ నుంచి ఇక్కడికి వేస్తున్నారు. మన ప్రసాద్ భూమి పోయింది, వాసిరెడ్డి ప్రసాద్ది. పోతే రికార్డుల్లో నీది లేదే, నీకు ఇవ్వనని చెప్పేసి అని, ఏదో తేడా వచ్చింది ఇవ్వమని చెప్పేసి అని అన్నాడు. అందరం పోయి కలెక్టర్కి రిప్రజెంట్ చేశాం. ఇటు సాధ్యం కాదండి అన్నాడు. ఏదో పట్టుకొని మనోడు కోర్టుకు పోతే, కోర్టు దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని వస్తే డబ్బులు వచ్చినాయి 50,000 రూపాయలు. 60,000 ఖర్చు అయి ఉంటే 50,000 రూపాయలు డబ్బులు వచ్చి ఉంటాయి. అంటే మన దగ్గర నుంచి భూమిని తీసుకొని నీది కాదు అని చెప్పి
అటు అదానీలకి, ఇటు అంబానీలకి, లేకపోతే జిఎంఆర్లకి, పిఎస్ఆర్లకి. పిఎస్ఆర్ తెలుసు కదా, మంత్రి గారండి. వీళ్ళకి భూములు పోతా ఉన్నాయి, ఇచ్చేస్తూ ఉన్నారు. వాళ్ళు టోల్గేట్లు పెడతా ఉన్నారు, తీసుకుంటా ఉన్నారు. ఫారెస్ట్ రైట్ యాక్ట్స్ లెఫ్ట్ గవర్నమెంట్స్ ఆనాడు ఒత్తిడి, లెఫ్ట్ మద్దతుతో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి లెఫ్ట్ పార్టీలు ఫారెస్ట్ రైట్ యాక్ట్, అటవీ హక్కుల చట్టం తీసుకొని వస్తే ఇప్పుడు దానికి సవరణలు చేసి కార్పొరేట్లు ఇక్కడ ఖనిజాలు ఉన్నాయన్నా, లేదు ఇక్కడ అవసరాలు ఉన్నాయన్నా, ఇక్కడ పరిశ్రమలు పెట్టొచ్చన్నా, ఇక్కడ రోడ్లు పోయాలన్నా పెసా లేదు. పెసా అనేది ఒక చట్టం, పెసా లేదు, ఇతర చట్టాలు లేవు, 370 లేదు, 170 లేదు, ఏదీ లేదు. అన్నింటినీ తుంగలో దొక్కేసి మేము ఆ భూములను అప్పచెప్తామని చెప్పేసి అని చట్టాన్ని సవరించేసి తీసుకొని వచ్చారు. మూడోది, సాగునీరు డ్రైనేజీలపై ప్రభుత్వం పెట్టుబడులు పెంచాలి. నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకి చేసిన కేటాయింపులు 0. ఆయన చెప్పింది రుణం అతి తక్కువ వడ్డీకి రుణం ఇవ్వాలి, 4% కంటే తక్కువ వడ్డీకి రుణం ఇవ్వాలనేది సిఫార్సుల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. వ్యవసాయ బీమా సిఫార్సుల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం. అట్లాగే ఈ ఎంఎస్పి C2+50% అమలు చేయాలి అని. కామ్రేడ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే C2+50% కావచ్చు, A2FL +50% కావచ్చు. ఇప్పుడు 23 రకాల పంటలకి నిర్ణయిస్తూ ఉన్నారు. C2+50 నిర్ణయించట్లే, A2+50 నిర్ణయిస్తూ ఉన్నారు. ఈ 23 రకాల పంటలు ఏమిటి అని చెప్పేసి అనేది చూస్తే మనకు కనపడేది ఏమిటి అని అంటే 4 కేటగిరీలుగా చేసి పంటల్ని, 1 ధాన్యాలు, 2 పప్పులు, 3 నూనె గింజలు, 4 వాణిజ్య పంటలు. వీటిని 4 కేటగిరీలుగా చేసి ధర నిర్ణయిస్తూ ఉన్నారు. ఇందులో మొదటి కేటగిరీ 7 రకాలు ఉన్నాయి. వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, బార్లీ, రాగులు. ఈ 7 ధాన్యాల కేటగిరీలో. రెండోది పప్పుల కేటగిరీలో పెసలు, మినుము, కందులు, వేరుశనగలు, అలసందలు. ఈ 5 పప్పుల కేటగిరీలో. నూనె గింజల్లో వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీను, గుమ్మడి గింజలు, నువ్వులు, గడ్డి నువ్వులు, కుసుమ, శాఫ్ ఫ్లవర్స్ అని చెప్పేసి అని అంటారు. ఇవన్నీ నూనె వచ్చేటటువంటివి. వీటికి వాణిజ్య పంటల్లో ఒక 4 రకాలు ఉన్నాయి. పత్తి, చెరుకు, జనుము, జనపనార, జూట్ ఇండస్ట్రీ కోసం వాణిజ్య పంటల కింద ఖాతాలో పెట్టారు. తర్వాత కొబ్బరి. ఇందులో మిర్చి లేదు, ఇతర వాణిజ్య పంటలు లేవు. వీటిని తీసుకొచ్చి పెట్టి వీటికి ధరని నిర్ణయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏదైతే ధర నిర్ణయిస్తూ ఉందో, స్వామినాథన్ చెప్పింది కానీ, రైతులు చేసే డిమాండ్ కానీ నువ్వు ధర నిర్ణయిస్తావు. కొనేది ఎవడు? కొనాలి కదా. నీకు ఎంత ధర అయినా నిర్ణయిస్తున్నాయా, నేను ఏముందని నువ్వు ధర నిర్ణయిస్తావు. కొనేది ఎవడు? ఇప్పుడు వరికి 2280 రూపాయలు, 86 రూపాయలు సంథింగ్ ఏ గ్రేడ్ కేటగిరీకి ఉంది. అది లెక్క ఏంటి? A2+FL 50% కలిపి లెక్కేసి చెప్పారు. ఇందులోనే చాలా తేడాలు ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ధాన్యానికి ఆల్రెడీ ప్రాజెక్టులు ఉండి, కాలువలు వచ్చి, గ్రావిటీ మీద అనే నీళ్ళు వచ్చి పంట పండేటటువంటి భూమి వేరు ఉంటుంది. విద్యుత్తుని అంటే మోటార్లతోని పంట పండించేటటువంటి భూమికి అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది. లోయ ప్రాంతాల్లో ఉండే భూమికి అయ్యే ఖర్చు తక్కువ ఉంటుంది. కొండల్లో ఉండేటటువంటి భూమిలో పంట పండించాలి అంటే ఎక్కువ ఉంటుంది. నువ్వు దేశమంతా కలిపి సరాసరి చేస్తే కొండ మీద ఉన్నోడికి, లోయలో ఉన్నోడికి ఒకటే వరి పంటకి రేట్ వేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి అనేది మనం చూడాలి. ఇందులోనే ఈ తేడాలున్నా ఇంకొకటి ఉన్నా ఏమున్నా నువ్వు C2+50% లెక్క వేయాలి. ఒకటి. రెండవది చట్టబద్ధత కల్పించాలి. ఈ పంట పండించాను అంటే అమ్ముకునేటటువంటి హక్కు రైతుకు ఉండాలి. కొనాల్సిందే అని డిమాండ్ చేస్తే కొనే బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి, ప్రభుత్వ ఏజెన్సీలకు ఉండాలి. ఇది ఇవాళ రైతులు చేసే డిమాండ్. లేకపోతే ఏమవుతా ఉంది? మార్కెట్ ఫ్లక్చుయేషన్స్లో పంట పండించడం కోసం పడే కష్టం వేరు, పంట పండించిన తర్వాత అమ్ముకోవడం కోసం పడుతున్నటువంటి తిప్పలు వేరు. ఇప్పుడు ఈ తిప్పలు పడుతున్నటువంటి సందర్భంలో చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి రైతులు డిమాండ్ చేస్తూ ఉంటే, రైతులైనా ఈ డిమాండ్ చేసేది? స్వామినాథన్ గారు చెప్పాడు,
స్వామినాథన్ గారైనా ఈ మాట చెప్పింది. 2004లో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేస్తే 6-7లో ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. 6-7 2010లో ఈ దేశంలో ముఖ్యమంత్రుల కమిటీ ఒకటి ఏర్పాటు చేశారు, వ్యవసాయ రంగాన్ని బాగు చేసుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి. ఆశ్చర్యం ఏమిటి అంటే ఈ ముఖ్యమంత్రుల కమిటీకి చైర్మన్ని ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని చేశారు. వీడు ఊకి అరుస్తూ ఉన్నాడు, వీడితో ఎందుకు, ఆ నిర్ణయించేదేదో వీడే నిర్ణయిస్తాడు, ఎట్ట నిర్ణయిస్తాడో ఏం చేస్తాడో చూద్దామని ఆనాడు యూపీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీనే ఈ ముఖ్యమంత్రుల ఉపసంఘానికి చైర్మన్గా చేసింది. నరేంద్ర మోడీ ఒక రిపోర్ట్ తయారు చేశాడు 2012 దాకా. 10 నుంచి 12 దాకా దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్సర్సైజ్ చేసి కమిటీల సమావేశాలు పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేశాడు. ఆ రిపోర్ట్లో నరేంద్ర మోడీయే పేర్కొన్నది ఏమిటి అని అంటే ఈ దేశంలో 23 రకాల పంటలు ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య పంటలు 23 రకాలు ఏవైతే ఉన్నాయో 23 రకాలకి C2+50% ఇవ్వాలి అని చెప్పి నరేంద్ర మోడీయే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను సిఫారసు చేసి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆనాడు ఉన్నటువంటి ఆయనకు అప్పచెప్పాడు. ఆయన నేను దీన్ని అమలు చేస్తానన్నాడు. యూపీఏ సహజ స్వభావం, మన్మోహన్ సింగ్ సహజ స్వభావం రీత్యా 2 సంవత్సరాలు ఆలస్యమైంది. మొదట్లో కమిషన్ వేసేటప్పుడు అంతకంటే ముందు లెఫ్ట్ పార్టీలు చేసినటువంటి ఒత్తిడితోని ఆ స్వామినాథన్ కమిషన్ కావచ్చు, ఈ కమిషన్ కావచ్చు ఏర్పాటు చేశారు. తర్వాత వాళ్ళ మీద ఒత్తిడి చేసేవాళ్ళు లేరు, అందుకని వాళ్ళు అమలు చేయలేదు. అమలు చేయకపోతే ఏం చెప్పాడు? 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? మేము అధికారంలోకి వస్తే స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల్ని అమలు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాము, మేము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తాము, మేము అధికారంలోకి వస్తే రైతులకు బీమా సౌకర్యం కలిగిస్తాము, మేము అధికారంలోకి వస్తే రైతులకి విత్తనాలు, ఎరువులు పూర్తి సబ్సిడీతో ఇస్తాము. ఇది ఎన్నికల్లో చేసిన వాగ్దానం. 400 సభల్లో నరేంద్ర మోడీ మాట్లాడాడు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. అంటే నువ్వు ఎంత మోసం చేస్తావు, ఎవరిని మోసం చేస్తావు? ఇవాళ మనం ఆలోచించాల్సింది ఇది. నరేంద్ర మోడీ తాను ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పినటువంటి మాట తాను ప్రధానమంత్రి అయ్యాక అమలు చేయకుండా మోసం చేస్తూ ఉన్నాడు. నరేంద్ర మోడీ తాను ప్రధానమంత్రి కావడం కోసం చెప్పినటువంటి మాట తాను ప్రధానమంత్రి అయిన తర్వాత 2014 ఫిబ్రవరిలో, మార్చిలో, జనవరిలో ఎన్నికల సభల్లో 400 సభల్లో మాట్లాడాడు. 2015 ఫిబ్రవరిలో రైతు సంఘాలు కోర్టుకు వెళ్ళినాయి. నరేంద్ర మోడీ వాగ్దానం చేశాడు ఎంఎస్పీ ఇస్తానని చెప్పి, ఇప్పుడు ఇవ్వడం లేదు, చట్టబద్ధత కల్పిస్తానన్నాడు, కల్పించమని చెప్పేసి ఆదేశించండి అంటే వాళ్ళు జనరల్గా ఎన్నికల వాగ్దానాలు తీసేసేవాళ్ళు. కానీ ప్రధానమంత్రిని, ప్రభుత్వాన్ని వివరణ కోరారు. ఏంటి మరి వీళ్ళు కేసేశారు రైతు సంఘాల వాళ్ళు వచ్చి నువ్వేదో చేస్తున్నావంట, ఏమీ చేయలేదని అడుగుతూ ఉన్నారు, ఏమిటి అని చెప్పేసి సమాధానం ఇవ్వమనంటే వాళ్ళ ఏజీ ద్వారా వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటి? ఎంఎస్పీ ఎట్లా అమలు చేస్తామండి, భలేగా దానికి చట్టబద్ధత ఎట్లా కల్పిస్తాం, అది కల్పించాలి అని అంటే 17 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి, ఎట్లా చేస్తాం? మరి రుణం మాఫీ చేస్తానన్నారు కదా, దాని సంగతి ఏమిటి అంటే దానికి 17 లక్షల కోట్లు ఖర్చు అవుతాయి, ఎట్లా చేస్తాం, ఏం చేస్తాం అని చెప్పని అంటా ఉన్నారు. ఇక్కడే సోదరులారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే నువ్వు 17 లక్షల కోట్లు అవుతాయా, 20 లక్షల కోట్లు అవుతాయా, 50 లక్షల కోట్లు అవుతాయా వేరే సంగతి. నువ్వు ప్రొక్యూర్ చేస్తావు, నువ్వు సేకరిస్తావు, సేకరించి పారబోస్తావా, అమ్మవా? ఇవాళ WTO పేరుతోని, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పేరుతోని 30 దేశాలు కలిసి కూర్చొని నీ దేశంలో ఏం పండుతా ఉంది, నా దేశంలో ఏం పండడం లేదు, పండంది నీ దేశానికి ఎగుమతి చేస్తా, పండంది నీ దేశానికి దిగుమతి చేసుకో, నా దేశంలో పండది నువ్వు ఎగుమతి చేయి, నేను తీసుకుంటానని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారుగా. ఎవరు నిర్వహించాలి ఈ ఏజెన్సీలన్నీ? పండించిన పంట ఏమైపోవాలి మరి రైతు? ఎందుకు చెప్పావు రైతుల ఆదాయాన్ని డబల్ చేస్తానని, ఎందుకు చెప్పావు అమలు చేస్తానని, ఎందుకు చెప్పావు రుణం మాఫీ చేస్తానని? రుణం మాఫీ సంగతి ఏంటా అంటే 18 లక్షల కోట్లు అయితే నేను ఎక్కడ తీసుకొస్తాను అని చెప్పేసి అంటా ఉన్నావు. కానీ నువ్వు 200 కుటుంబాలు, కార్పొరేట్ కుటుంబాలు, 200 కుటుంబాలకు నువ్వు మాఫీ చేసిన రుణం ఎంత, రైట్ ఆఫ్ చేసింది ఎంత? 2014లో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023వ సంవత్సరం వరకు 15 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ సంస్థల రుణాన్ని మాఫీ చేశారు. ఇంతకుముందు కార్పొరేట్ ట్యాక్స్ 30% ఉండేది, దాన్ని 22%కి తగ్గించారు. కొత్తగా ఎవడైనా కార్పొరేట్ కంపెనీ పెడితే 22% కూడా వద్దు, 15% ట్యాక్స్ చెల్లించు చాలు అని చెప్పేసి 15% చేశారు. వివిధ కార్పొరేట్ కంపెనీలు ఈ దేశంలో బ్యాంకుల దగ్గర నుంచి అప్పులు చేసి నీరవ్ మోడీయో, విజయ్ మాల్యాయో,
అనేక మంది ఇక్కడ అప్పులు చేసి వేల కోట్ల రూపాయలు ఇక్కడ నుంచి తరలించుకొని పోతే వాటిని తీసుకునేటటువంటి పని లేదు. కానీ రైతులకి ఇవాళ 12 కోట్ల మంది రైతులకి 18 లక్షల కోట్ల రూపాయల అప్పుని మాఫీ చేయాలి అని అంటే 200 కుటుంబాలకి 15 లక్షల కోట్లు మాఫీ చేస్తా. కానీ ప్రభుత్వం చెప్పేది 12 కోట్లు, ఇంకా 14 కోట్ల మంది ఉన్నారు రైతులు. 14 కోట్ల మంది రైతులకి 18 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయాలి అంటే ఈ ప్రభుత్వం సిద్ధపడలేదు. ఎవరి ప్రభుత్వం? ఈ ప్రభుత్వం. అందుకే రకరకాల రూపాల్లో మోసం చేస్తాం. ఇప్పుడు కొత్తగా మొన్న నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. కార్పొరేట్లకేమో ట్యాక్స్ తగ్గిస్తూ ఉన్నారు. ఫెర్టిలైజర్కి ఇచ్చేటటువంటి సబ్సిడీ, నాగేశ్వరరావు గారు ఉన్నారు ఇక్కడ, ఫెర్టిలైజర్కి ఇచ్చే సబ్సిడీ 2022-23, 2023-24లో కలిపి చూస్తే 81,000 కోట్ల రూపాయల సబ్సిడీని తగ్గించేశారు. సంవత్సరానికి 25% చొప్పున సబ్సిడీలు తగ్గిస్తాము ఫెర్టిలైజర్కి. ఎందుకంటే మీరు ఇక నుంచి వాణిజ్య పంటలు వేయొద్దు, పప్పు ధాన్యాలు వేయొద్దు, సిరిధాన్యాలు వేయండి, సజ్జలు పండించండి, రాగులు పండించండి, జొన్నలు పండించండి, బార్లీ పండించండి, ఇవి పండించండి. దీనికోసం మేము 1,00,000 కోట్లు కేటాయిస్తున్నామని దానికి కేటాయించారు. దీనికి నిరాకరించారు. 81,000 కోట్ల సబ్సిడీ గత 2 సంవత్సరాల కాలంలో ఫెర్టిలైజర్కి తగ్గించేశారు. అందుకనే డిఏపి చూసినా, యూరియా చూసినా, అమోనియం చూసినా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే ఇవాళ మనం బాధ్యత కలిగినటువంటి పౌరులంగా ఇక్కడ భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ జిల్లా కమిటీ ఒక మంచి ప్రయత్నం చేసింది. మొన్న 16వ తేదీ నాడు జరిగినటువంటి గ్రామీణ బంద్ని మనం జిల్లా బంద్గా నిర్వహిద్దామని ఒక ప్రతిపాదన పెట్టి మొత్తం వివిధ రాజకీయ పక్షాలన్నింటినీ పార్టీ ఆఫీస్కి ఆహ్వానించి ఇందులో భాగస్వాములు కావాలని రైతు సంఘాలని, కార్మిక సంఘాలని, వ్యవసాయ కార్మిక సంఘాలని అందరినీ ఆహ్వానించి, అట్లాగే బహుళవర్గ సంఘాలను కూడా ఆహ్వానించి ఒక నిర్ణయం తీసుకొని మొత్తంగా జిల్లా బంద్ జరగడానికి తగిన ప్రయత్నం చేసింది. ఇప్పుడు జరుగుతున్న రైతు ఉద్యమానికి పార్టీగా చేయూతనివ్వాలి అని ఒక మంచి ప్రయత్నం ఇది. ఎంతమంది ఉన్నాము, ఎట్లా ఉన్నాము, ఎవరు ఉన్నాము అనేది కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ దేశం పట్ల బాధ్యత వహించి పనిచేసేవాళ్ళు, ఆలోచించేవాళ్ళు, లేదా ఈ దేశ అభ్యున్నతిని కోరుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఆలోచించాలి. ఈ దేశ పౌరుల మీద దాడి జరుగుతూ ఉంది. ఈ దేశ సంపదని కార్పొరేట్లకి కట్టబెడతా ఉన్నారు. ఈ దేశంలో వ్యవసాయ రంగంలో కూడా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు భిన్నంగా పోతూ ఉన్నారు. ఇప్పుడు ఏమిటి అని అంటే కొత్తగా మనం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో పోస్ట్ హార్వెస్ట్ అంటే నువ్వు పంట పండించిన తర్వాత జరిగేటటువంటి మిగిలిన క్రియలు, మిగిలిన ప్రాసెస్, అంటే అది ప్రాసెసింగ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, బ్రాండింగ్ కావచ్చు, నిల్వ చేసుకునేటటువంటి గోడౌన్ ఫెసిలిటీ కావచ్చు, వీటన్నిటిల్లోకి వీఆర్ ఇన్వైటింగ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది సెక్టార్ ఆఫ్టర్ పోస్ట్ హార్వెస్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే నువ్వు పంట పండించిన తర్వాత వాటిని ఆహ్వానిస్తూ ఉన్నారు. పంట పండించడానికేమో రైతు కష్టపడాలి, పందులతో పోట్లాడాలి, అడవి పందులతో పోట్లాడాలి, కోతులతో పోట్లాడాలి, దున్నలతో పోట్లాడాలి, ఏనుగులతో పోట్లాడాలి, ప్రకృతితో పోట్లాడాలి, ప్రభుత్వంతో పోట్లాడాలి, పంట పండించాలి. పంట వచ్చిన తర్వాత ప్రైవేట్ వాడికి అప్పచెప్పాలి. తిరిగి మళ్ళీ 3 చట్టాలని దొడ్డిదారిన తీసుకొని వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రైతాంగం కానీ ఈ దేశ ప్రజలు కానీ మేల్కోకపోతే ఈ దేశ వ్యవసాయ రంగం పరాధీనం కాబడుతుంది. వ్యవసాయ రంగమే పరాధీనం కావడం అంటే దేశం పరాధీనం కావడం తప్ప మరొకటి లేదు. అందుకే మేల్కోవాలి. ఇవాళ సాగుతూ ఉన్నటువంటి రైతు ఉద్యమానికి సంపూర్ణమైనటువంటి మద్దతునివ్వాలి, భాగస్వాములు కావాలి. రేపు 26వ తేదీన మొత్తం హైవేలన్నిటి మీద ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలి అని చెప్పేసి రైతు సంఘాలు పిలిపించినాయి. ప్రజా ఉద్యమాలు దానికి మద్దతును తెలియజేస్తూ ఉన్నాయి. మార్చి 14వ తేదీ ఈ దేశంలో ఇప్పుడు 125 దేశాల్లో 111వ స్థానంలో ఆకలితోని బాధపడుతూ ఉన్నటువంటి భారతదేశానికి ఆహార ధాన్యాన్ని అందించాలి అంటే ఇవాళ ఈ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమం అవసరం. ఈ రైతాంగం కోరుతున్నటువంటి కోరికని తీర్చడం అవసరం. ఈ డిమాండ్ని నెరవేర్చకపోతే ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా కదలాలి, ప్రజల్ని కదిలించాలి, పోరాటాన్ని ముందుకు తీసుకుపోవాలి. దేశ రైతాంగాన్ని, వ్యవసాయాన్ని, ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి వీటిని సాధించేదాకా అవసరమైనటువంటి కృషి సల్పే దాంట్లో మీరందరూ ముందుకు రావాలి అని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. నమస్కారం.